Hello story lovers, welcome back to my channel Charva Priya part 87. విజ్జు సీరియస్గా ఐశ్వర్య వాళ్ళ నాన్నగారి వైపు చూస్తుంటే ఇప్పుడు ఏమైందండి అని అడుగుతుంటే ఏం కాలేదులే, నువ్వు ఒక తింగర్ దానివి దొరికావు నాకు, అప్పుడే చెప్పుంటే బాగుండేది కదా అనగాని ఆవిడ చెప్పినా కూడా గొడవ పెట్టుకోవాలని వచ్చిన మీరు గొడవ పెట్టుకోకుండా ఉంటారా అని విజ్జు వెటకారంగా అనగాని నాకు మీ మీద గొడవ పెట్టుకోవడం తప్ప వేరే పని లేదనుకుంటున్నారా అన్నాడు కోపంగా. మరి ఇప్పుడు వచ్చి మీరు చేసిందేంటి అని అడగడంతో విజ్జు పోనివ్వు అనగాని ఏంటి పోనిచ్చేది, మన పాటికి మనం మన పని చేసుకుంటూ ఉంటే కావాలని వచ్చి గొడవ పెట్టుకున్నది మీ నాన్న, ఇప్పుడు సైలెంట్గా ఉండిపోమంటే నేను ఊరుకుంటానా, సారీ చెప్పమని చెప్పు అనగానే నేను మీకు సారీ చెప్పాలా, అది జన్మలో జరగదు అని అన్నాడు ఐశ్వర్య వాళ్ళ నాన్న. ఎందుకు జరగదు, మీరే కదా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గొడవ పెట్టుకుంది అని ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు అనగానే నువ్వు కూడా ఏంటమ్మా అని ఐశ్వర్య కోపంగా చూస్తుంటే నువ్వాగవే, ముందు వెనక ఆలోచించకుండా వచ్చి గొడవ పెట్టుకోవడమేనా, అయినా మీ నాన్నకి తప్పితే ఈ ఏరియాలో ఎవ్వరికి హెల్త్ గురించి బాధ లేదు, నిజమే చెత్త కనిపించింది కోపం వచ్చింది అనుకో, ఇంకొక రోజు పహారా కాసి అది ఎవరేస్తున్నారు, ఒకవేళ మీరే వేస్తున్నారా అని చెత్త వేస్తున్నప్పుడే పట్టుకొని ప్రశ్నించాలి కానీ ఇలా ఉత్తి పుణ్యానికి మాటలంటే ఎవరు పడరు, నీ మొగుడేమైనా అల్లాటప్ప మనిషి అనుకుంటున్నావా, సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని 10 మంది నౌకర్లతో పని చేయించుకునే వాడిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరు ఊరుకోరు అని అంది ఆవిడ. వాళ్ళ ఇంటి గోడ పక్కన చెత్త ఉంది కాబట్టి వాళ్ళ చెత్త అనుకున్నాను, మన ఇంటి గోడ దగ్గర చెత్త ఉంటే నేను నిన్నొచ్చి అడిగేవాడిని, ఎవరో వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ చెత్త పోస్తారని నేను అనుకోను కదా అనగానే సరే పోసుకుంది మా ఇంటి దగ్గరే కదా, మీకెందుకు బాధ అనగానే మీ ఇంటి ఎదురు నేనున్నాను కాబట్టి అన్నాడు ఆయన. నాన్న ఇంక చేసిన గొడవ చాలు, బయలుదేరు, మొదటి నుంచి నువ్వు వింతే, నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదు, అందుకే కదా మీరెవరూ లేకుండా మేమిద్దరం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అదే కొంచెం ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి ఎవరికి వచ్చేది కాదు అని చిరాకుగా ఐశ్వర్య లోపలికి వెళ్ళిపోవడంతో విజ్జు కూడా లోపలికి వెళ్ళాడు. ఐశ్వర్య వాళ్ళ అమ్మగారు కోపంగా చూస్తూ బాగుందా ఇప్పుడు, పదండి, ప్రపంచంలో మీకు మాత్రమే ఉత్తములైనట్టు మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ మీద పక్కన వాళ్ళ మీద ధ్యాస లేనట్టుగా మాట్లాడతారు అని కోపంగా చెప్పి వెళ్ళిపోయింది. విజ్జు ఆఫీస్కి స్టార్ట్ అవ్వడంతో నాన్నగారి గురించి ఆలోచించకుండా రిలీఫ్గా ఉండు విజ్జు అనగానే ఆ మాట చెప్పాల్సింది నేను నీకు, మీ నాన్నకి నేను ఆలోచించేంత సీన్ లేదులే అని విజ్జు అనగానే ఐశ్వర్య కోపంగా చూడడంతో ఏంటలా చూస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తే ఆలోచిస్తాను, మీ నాన్న గురించి ఆలోచించడానికి మీ నాన్న ఏమైనా నాకు గర్ల్ ఫ్రెండ్ అవుతాడా లేకపోతే పెళ్ళం అవుతాడా అనగానే చాల్లే, మా నాన్న గురించి సెటైర్లు వేయమంటే ముందుంటావు అని అంది ఐశ్వర్య కోపంగా. మరి మీ నాన్న బిహేవియర్ ఎలా ఉంది, నన్నేం చేయమంటావు అని అంటూ సరేలే మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకుని రావడం మర్చిపోకు అని చెప్పి చుట్టుపక్కల మణిమ లేకపోవడం గమనించి ఐశ్వర్యకి టక్కన ముద్దు పెట్టి వెళ్ళిపోవడంతో నవ్వుకుంటూ ఐశ్వర్య లోపలికి వచ్చేసింది. గబగబా ఇల్లు వాక్యూమ్ పెట్టేస్తుంటే ఈలోపు మణిమ్మ అంట్లు తోమేసింది. అమ్మాయి గారు ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా అనగానే ఏమీ లేదు, ప్యాకెట్ కారం బాగలేదు మణిమ్మ, అందుకే మిల్లు కారం పట్టించాలని అనుకుంటున్నాను, నిన్న విజ్జు ఒక 6 కిలోలు ఎండుమిరపకాయలు తెప్పించాడు, అవి పైకి తీసుకువెళ్ళి ఎండబెట్టు, నేను ఈలోపు వంట చేస్తాను అని చెప్పడంతో సరే అమ్మాయి గారు అంటూ వెళ్ళిపోయింది పని మనిషి.
గబగబా మునక్కాయలు, దోసకాయలు కట్ చేసి సాంబార్ కోసం పప్పు స్టవ్ మీద పెట్టేసి బెండకాయలు ఫ్రై కోసం బెండకాయలు కట్ చేస్తూ ఉండగానే ఎండుమిరపకాయలు ఎండబెట్టి వచ్చిన మణిమ్మ, అయిపోయింది అమ్మాయి గారు, ఇంకేమైనా పనుందా అని అడగడంతో, ఇంకేం లేదు కానీ మీ అమ్మాయికి ఎలా ఉంది, టైఫాయిడ్ తగ్గిందా అనగాని, మీ దయ వల్ల, అయ్యగారి దయ వల్ల టైఫాయిడ్ తగ్గిపోయిందమ్మా, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది, ఇప్పుడే హాస్టల్కి పంపించడం ఎందుకు, ఎగ్జామ్కి ఇంకా 3 నెలలు ఉంది కదా, ఒక నెల రోజులు నేనే జాగ్రత్తగా చూసుకొని పంపిద్దామని హాస్టల్కి పంపలేదు అని చెప్పింది. మంచి పని చేశావు. అసలే హాస్టల్ ఫుడ్ సరిగ్గా క్లీన్ చేయకుండానే వండుతారు. దానివల్ల ఇంకాస్త బక్కగా అవుతుంది. సరే, అమ్మ ఇంట్లో ఒకటే ఉంటుందేమో, నువ్వెళ్ళు. నేను కూడా విజ్జుకి లంచ్ తీసుకుని వెళ్ళాలి అనగానే, అలాగే అమ్మాయి గారు, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. రైస్, బెండకాయ ఫ్రై, సాంబార్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇద్దరి కోసం బాక్స్ ప్యాక్ చేయబోయి మామయ్య గారు కూడా వస్తారేమో అనుకుంటూ ముగ్గురికి లంచ్ ప్యాక్ చేసి త్వరగా స్నానం చేసి గ్రీన్ కలర్ టాప్, దానికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ లెగ్గింగ్, రెడ్ కలర్ చున్నీ వేసుకుని ఇంట్లో లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంటికి తాళం వేసి బయటకు వచ్చేసరికి కార్ డ్రైవర్ రెడీగా ఉండడంతో లంచ్ బాక్స్తో సహా కార్లో కూర్చుంది. 10 నిమిషాల్లో ఆఫీస్‌కి వెళ్ళగానే, గుడ్ మార్నింగ్ మేడం అని అందరూ పలకరిస్తూ ఉంటే, నన్ను మేడం అని పిలవద్దని, ఇలా ఫార్మల్‌గా విష్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పడంతో, మీరు వద్దన్నా కూడా మీరు మా యజమాని భార్య కాబట్టి పిలవక తప్పదు అని స్టాఫ్ చెప్పడంతో, ఇక నేను చెప్పలేను అని అంటూ విజ్జు ఛాంబర్‌కి వెళ్ళేసరికి మేనేజర్‌తో ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్న విజ్జు ఐశ్వర్యని చూడగానే, సారీ సారీ నేను వెయిట్ చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే, ఇట్స్ ఓకే, లోపలికి రా అన్నాడు. ఐశ్వర్య లోపలికి వెళ్లి సోఫాలో కూర్చోవడంతో అర్థమైంది కదా, మన ఆఫీస్‌లోనే బ్లాక్ షీప్ ఎవరో ఉన్నారు. లేదంటే టెండర్ కోసం మనం ఎంత కోట్ చేస్తున్నాం అనేది వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళెలా మనకంటే తక్కువగా కోట్ చేస్తున్నారు అని విజ్జు అడగడంతో, సార్ ఒకవేళ ఎఫిషియెంట్ ఎంప్లాయీని అపాయింట్ చేసుకున్నారేమో అనగాని, అంటే మన ఆఫీస్‌లో ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ లేరా అని విజ్జు సీరియస్‌గా అడగడంతో, సారీ సార్, నా ఉద్దేశం అది కాదు అన్నాడు మేనేజర్. నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు. ఒకటి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉండాలి. 2, మన దగ్గరే స్క్రాప్ ఉండాలి అని చెప్పడంతో మేనేజర్ తలదించుకోవడంతో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ మంత్ ప్రాఫిట్స్ పెరగాలి. అంతేకాదు, మరొక 2 టెండర్స్ కోట్ చేయాల్సిన టైం వచ్చింది. నేను మామూలుగా ఏదో ఒక రివార్డ్ ప్రకటించాలనుకున్నాను కానీ, నువ్వెప్పుడైతే ఎఫిషియెంట్ వర్కర్ని వాళ్ళు అపాయింట్ చేసుకున్నారని చెప్పావో, మన దగ్గర బద్ధకం చూపిస్తున్నారని నాకు అర్థమైంది. కాబట్టి వీళ్ళ ఎఫిషియన్సీ కూడా పెరగాలి అన్నాడు. నేను చూసుకుంటానని మేనేజర్ వెళ్ళిపోవడంతో, ఏంటి సార్ చాలా ఫైర్ మీద ఉన్నారు అని అడుగుతూ లంచ్ బాక్స్ తీసుకుని వెళ్ళి అతని టేబుల్ మీద పెట్టడంతో నీరసంగా ఉన్న విజ్జు ఫేస్ చూస్తూ, ఏమైంది విజ్జు అనగానే, నేను కాస్త రిలాక్స్ అవ్వాలి, నువ్వే నన్ను రిలాక్స్ చేయాలి అనగానే, ఆహా ఎలా చేయాలి అని అడిగింది. హక్ చేసుకో, కుదిరితే కిస్ కూడా చేసుకో, ఇంకా కావాలంటే అంతకంటే ఎక్కువ కూడా చేయొచ్చు అని చెప్పడంతో, అంత సీన్ లేదు అంది ఐశ్వర్య. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.